హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యంగ్ చెఫ్ లో ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వెజ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, పుదీనా, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, క్యారెట్, టమాటా, క్యాప్సికమ్, బీన్స్, కొత్తిమీర, బిర్యానీ పౌడర్, 1 కప్ పెరుగు, బిర్యానీ రైస్. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. తరువాత ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి గోలాక పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తరువాత అల్లం వేసుకొని కలుపుకోవాలి. మిశ్రమం బాగా వేగాక అందులోనికి క్యారెట్, టమాటా, క్యాప్సికమ్, బీన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బిర్యానీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ వేగిన ఈ మిశ్రమంలో ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్కు సరిపడా వాటర్ పోసుకోవాలి. తర్వాత బిర్యానీ రైస్ వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని 30 నిమిషాలు ఉడికించినట్లయితే ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ తయారవుతుంది. వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.